కుబేరా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రేక్షకులు దీన్ని సొంతం చేసుకున్న తీరు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ధనుష్ పర్ఫార్మెన్స్, శేఖర్ కమల దర్శకత్వంతో పాటు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందరి ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో తను చేసిన ప్రయోగాలు, కథలో నిజాయితీని ఆవిష్కరించే ప్రయత్నంలో అతని ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు క్రిటిక్స్ని సైతం మెప్పిస్తోంది. పోయిరా మామ పోయిరా సాంగ్ చావు నేపథ్యంలో వచ్చినా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్న తీరు థియేటర్లో కనిపిస్తుంది. ఎమోషనల్ సాంగ్స్ డిమాండ్ చేసే ఇలాంటి ఆల్బమ్స్కి కంపోజ్ చేయటం కష్టం. దేవి ఇందులో తన ప్రత్యేకత మరోసారి చాటుకున్నాడు. కేవలం 6 నెలల కాలంలో 3 బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కుబేరా కన్నా ముందు తండేల్, పుష్ప 2 దేవి నుంచి వచ్చిన సూపర్ కంపోజింగ్స్. ఇక ఇతర తక్కువ టైంలో హ్యాట్రిక్ చార్ట్ బాస్టర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ వేరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు కుబేరకు వస్తున్న ప్రశంసలు మరోసారి జాతీయ అవార్డును డిమాండ్ చేసేలా ఉన్నాయి. 1999లో పరిశ్రమకు వచ్చిన దేవి 27 సంవత్సరాల తర్వాత కూడా అంతే స్టడీగా నిలవటం అరుదైన విషయం. కాంపిటీషన్ పరుగులో ఏఆర్ రెహమాన్, మణిశర్మ లాంటి దిగ్గజాలే వెనుకబడుతున్న టైంలో దేవిశ్రీ ప్రసాద్ ఇస్తున్న క్వాలిటీ ఆశ్చర్యపరుస్తుంది. పదే పదే వినిపించే వైరల్ సాంగ్స్ కాకపోవచ్చు, కానీ హృదయాన్ని అత్తుకునేలా మంచి సాహిత్యంతో పాటలు చేసుకోవటంలో దేవి స్టైలే వేరు. అందుకే కుబేరా తన డిస్కోగ్రఫీతో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే మాస్ క్లాస్ కదిలిపోయే సంగీతం ఇవ్వటంతో పాటిస్తున్న ప్రత్యేకత దేవిని స్పెషల్గా నిలుపుతుంది.